ఎగరేసేది ప్రతి వీడియోలో చూపిస్తారు, కానీ గాలిపటం ఎగరేసిన తర్వాత మళ్ళీ దించుకోవాలి కదా, చుట్టుకోవాలి. ఒక్కరే ఉన్నప్పుడు చుట్టుకోవాలి, దించుకోవాలి. అలా అనేది ఈరోజు చూపిస్తా. చాలామంది గాలిపటాలు వదిలేస్తూ ఉంటారు, కానీ కొంతమంది చిన్నపిల్లలకి అట్లా వదిలేయడం ఇష్టం లేదు కదా. సో అలానే ఈరోజు గాలిపటాన్ని ఎగరేసిన తర్వాత కిందకి దించడం ఎలా, క్రాష్ అవ్వకుండా కిందకి దించి మళ్ళీ పర్ఫెక్ట్గా రోల్ చేసుకోవడం ఎలా దారాన్ని. సో ఈరోజు అయితే ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ గో. ముందు ఎక్కువ గాలి వస్తే కొద్దిగా కష్టం, లాగుతూ ఉంటే చినిగిపోద్ది. నాది కొద్దిగా గట్టి క్లాత్, నేను తయారు చేసిన గాలిపటం ఇది, నేను తయారు చేసిన. ప్రతి మిస్టేక్ లాగేటప్పుడు ఇట్లా రింగులు తిరిగి పడిపోతుంది. నాది అట్లా పడచ్చు. ప్రతి గాలిపటం తోక కట్టండి. ఒక పతంగు తెంపేటప్పుడు వాళ్ళు గట్టి లాగుతారు, వాళ్ళు ప్రొఫెషనల్స్. కొద్దిగా కంట్రోల్ రాదు కదా, ఒకే స్ట్రైట్గా ఎట్లానే ఎగిరితే ఎట్లా దిగాలంటే తోక కట్టుకోవడం బెటర్. ఎంత పొడుగు తోకుంటే అంత మంచిది. ఇప్పుడు మీరు చేయాల్సిన టెక్నిక్ అంటే, ఇప్పుడు అనొచ్చు మీరు గాలిపటం కింద దించట్లు లాగుతూ ఉంటే కింద చిక్కుపడిపోతుంది కదా, అంతా గుంపుగా అయ్యి ఒక్కరమే ఉంటాం, మళ్ళీ గాలిపటం పడిపోయింది ఎలా చుట్టాలని. అటు ఇటు కదులుతా, ఒక దగ్గర కొద్ది గుంపు, ఇంకో దగ్గర కొద్ది ఇలా, మళ్ళీ ఇంకో దగ్గర కొద్దిగా ఇట్లా దించండి, మళ్ళీ ఇంకో దగ్గర ఇలా. అలా చేసిన తర్వాత చాలా దారం వచ్చింది. ఇప్పుడు ఒకదానికి కట్టేయండి, కట్టేసి మనం అది చుట్టుకొని మళ్ళీ ఎగరేయాలన్నమాట. సో ఇప్పుడు నేను చాలా అయితే లాగా ఇటు బ్యాలెన్స్ వస్తే దాన్ని డీలింగ్ అంటారు. బ్యాలెన్స్ చేయాలి ముందు మనం, అది మెయిన్ ఇక్కడ గోల్. ప్రతి మొద్దు కట్టేస్తున్నాను నేను. ఇంకా చుట్టూ మీద స్టార్ట్ చేద్దాం. చేస్తున్నా పక్కకి ఇట్లా రానికుంటే ఇట్లానండి, పక్కకి అయిపోవచ్చింది. ఇంకొద్దిగా లాగి ఇంకొద్దిగా చూడదాం. ముందు ఇది పక్కన పెట్టేద్దాం, ఇంకా మళ్ళీ లాగేద్దాం. ఇంక ఇప్పటికైతే చాలా లాగాను, ఇంకా మళ్ళీ కట్టేస్తున్నాం. సో ఇప్పుడైతే కట్టేసాం, మళ్ళీ చూడదాం. A few moments later. సో మళ్ళీ చుట్టడం అయితే అయిపోయింది, ఇంక మళ్ళీ లాగుదాం. మీకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు నేను ఎందుకు అలా లాగుతున్నాను అంటే, ఎందుకంటే మా ఇంటి పక్కనే మిద్దిపైన ఎవరో అంటున్నారు, ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళు సౌండ్ విని నా గాలిపటాన్ని చూస్తారేమో అని అట్లా సౌండ్ చేస్తూ ఉన్నా. సో ఇక్కడ నేను గాలిపటాన్ని కిందకి లాగేస్తున్నాను. వీడియో ఎందుకు చెప్పలేదంటే అది కొద్దిగా కంట్రోల్ అవ్వట్లేదు, తోక కట్టయిపోయింది మధ్యలోనే. అందుకని ఇంక చెప్పకుండా గాలిపటాన్ని ఇంకా దగ్గరికి లాగేస్తున్నాను అనమాట. సో గాయ్స్ ఇంక ఇదిగోండి గాలిపటం అయితే వచ్చేసింది, లాగేసి వదిలితే మళ్ళీ వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది ఇది. అసలు మీకు ఇప్పుడు ఆ గాలిపటం చూస్తే మైండ్ పోద్ది. సో సక్సెస్ఫుల్లీ ఇదిగోండి ఇదే గాలిపటం, ఇదే అనమాట ల్యాండ్ అయిపోయిన గాలిపటం ఇదే. అసలు దీన్ని చూస్తేనే మీకు మైండ్ పోద్ది, బ్రో ఇది ఎక్కడ ఎగిరింది బ్రో అని. ఇది చూడండి, ఎడ్జ్లో చూడండి, అది చూడండి, ఈ షేప్ చూడండి, అసలు ఎడ్జ్లో ఈ షేప్ చూడండి, ఎక్కడ చూడండి, ఇటు చూడండి, మొత్తం చినిపోయింది. ఇంకా గాలిపటం ఎగరేయడం అయిపోయింది. ఇదే ఇంకా దించడం అంటే, లాస్ట్లో దించేటప్పుడు నా తోక చినిపోయింది కొద్దిగా, అందుకని కంట్రోల్ కాదు. అయినా సింపుల్, దించేటప్పుడు కొద్దిగా తగులుతుంది, మీరు పట్టించుకోకండి. గాలిపటం కొనేటప్పుడు ఇక్కడ ఒక ప్లాస్టర్ అయితే వేసుకోండి, అది